ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్న కాంగ్రెస్ పార్టీ యువనేత శివశంకర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అవుతుందని అన్నారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని, యువనేత, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీ పలమనేరులో గెలుపొందడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనో అన్ని చర్యలు తీసుకున్నాం. అందరూ కాంగ్రెస్ లీడర్లు, ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారో అందరూ ఒకటే మమేకమై నిర్ణయాలు తీసుకొని దాదాపు 1000 మంది సీనియర్ లీడర్లు ఒకటైన 5 మండలాల్లో ఒక్కొక్క మండలంలోన దాదాపు 200-250 మందిని కలుపుకుంటే 1000 మంది సీనియర్ నాయకులు ఈరోజు పలమనేరులో ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక బద్ధంగా గ్రామము పల్లె కాంగ్రెస్ని తీసుకొని పోయేదానికి 5 మండలాలను విస్తృతంగా ప్రచారం జరుగుతూ వస్తూ ఉన్నది. చాలా సంతోషమైతా ఉంది. ఈరోజు ఇంకొక 50 రోజుల్లో పలమనేరే కాదు, తప్పకుండా దాదాపు 100 సీట్లు మన కాంగ్రెస్ పార్టీ సంపాదించి సీఎం సిరిమిలమ్మ గారిని సీఎం అయ్యే రోజు అతి దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ జై హింద్, జై సిరిమిలమ్మ, జై కాంగ్రెస్. న్యాయం జరుగుతూ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిండే పథకాలన్నీ నేను వివరించి ప్రెస్ మీట్ ముందర ఈరోజే నేను వచ్చేసి చెప్పాలనుకుంటా ఉన్నాను. ప్రెస్ మీట్ పెడతాను. కాబట్టి తప్పకుండా యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు తప్పకుండా పలమనేరులో గెలుస్తుంది. కానీ నేను అనేది ఏమంటే అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ఆ ప్రజలందరూ కంగను కట్టుకున్నారు. 98 ఇండ్లకు ప్రచారం చేస్తే 100 ఇండ్లకు ప్రచారం చేస్తే 98 మంది ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు ఉంటామని చెప్పని, కాంగ్రెస్ పక్షానికి ఓటేస్తామని చెప్పని ధైర్యంగా చెప్తా ఉంటారు కెమెరాల ముందరే. అదేవిధంగా ఆ 2 ఇంట్లో 3 ఇంట్లో 5 ఇంట్లో ఉండేటివి కూడా అన్న 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేస్తాము, 2 ఓట్లు మీకేస్తామని చెప్తా ఉంటారు. అదేవిధంగా టీడీపీలో ఉండే వాళ్ళు కూడా అన్న 2 ఓట్లు దానికేసి 2 ఓట్లు మీకు వేస్తామని చెప్తా ఉంటారు. అంటే దాదాపు 99% కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని, ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పని అందరూ చూస్తూ ఉంటారు. ఈరోజు ప్రధానమైన 2 పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా వెళ్తూ ఉండేది. ఆ 2 పార్టీలు ఏది అంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అదేమప్ప అనుకోవచ్చు. అవును, ఇది నిజము. బీజేపీ మన బాబు గారు, జగన్ గారు, పవన్ గారు, ఈ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో హోరాహోరీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ బీజేపీని భూస్థాపితం చేసేదానికి ప్రతి ఒక్క మైనారిటీను ఆల్రెడీ కాసు కూర్చున్నారు. ఈ బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది 2గా అయినప్పటికీ తప్పకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఆ రోజు ఇస్తామని చెప్పని మాట ఇచ్చినారు. కానీ బీజేపీ ప్రభుత్వం వస్తూ ఉన్నట్లే ఆ మాట అనేది లేకుండా టీడీపీ ప్రభుత్వం గలమెత్తింది. అందరితో స్టాప్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాచింది. వాళ్ళ దగ్గర జాయిన్ అయింది ఈరోజు టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గలమెత్తి మేము పోటీ చేస్తాము, మాకు అందరూ ఎంపీలని గెలిపిండి అని చెప్పని ఎంపీలందరూ వాళ్ళకు తొత్తులుగా మారిపోయినారు. ఈరోజు బీజేపీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మొత్తము బీజేపీ కానీ ఒకటైపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావాలని చెప్పని కర్ణాటక, తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ప్రభుత్వాన్ని స్థాపించిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన బలమైన సీట్లు వస్తాయనేది తప్పకుండా మన సిరిమిలమ్మ గారు వచ్చిన తర్వాత అందరిలోనూ అర్థమైపోయింది. ఈసారి 50 రోజుల్లో సిరిమిలమ్మ గారు సీఎం కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తారు. ప్రతి మండలంలోన నాయకులందరూ కలిసి మెలిసి వస్తూ ఉన్నారు. ప్రతి మండలంలో వేగవంతంగా ప్రచారం జరుగుతూ ఉంది. పలమనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ చర్చలు మొదలైపోయినాయి. ఒక పక్క టీడీపీ నాయకులందరూ ఫోన్ల మీద ఫోన్లు,
పెద్ద పెద్ద వ్యక్తులందరూ టీడీపీ మెయిన్ ముఖండ్రులు కూడా ఫోన్లు చేసుకొని అందరికీ ఫోన్లు చేసి మాట్లాడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు. అరే ఏమనుకుంటే కాంగ్రెస్ పడిపోయింది అనుకుంటే, కాంగ్రెస్ని తొక్కేసినాం అనుకుంటే, కానీ ఈరోజు వచ్చేసిందన్న కాంగ్రెస్ చూస్తే పుంజుకుంటా ఉంది. లోపల టికెట్లు తీసుకుంటే ఆ టికెట్లు కూడా కొనేద్దాం అనుకుంటా ఉంటే ఈరోజు బలమైన ప్రత్యర్థులుగా మాకు తయారైతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పక్షం నుండి. టికెట్లు కొందామంటే అట్లాంటి క్యాండిడేట్లకి టికెట్లు ఇస్తా ఉండలేదే, చాలా బలమైన క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలమైన క్యాండిడేట్లు వస్తారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి. నేను ఒక ఆశావాహుడుగా నేను యుద్ధాన్ని మొదలుపెట్టినాను. ఫైరోజ్ ఖాన్ అన్న కానీ, మన వినాయకులు అన్న కానీ, మన భాస్కర్ రెడ్డి అన్న కానీ, మన అందరూ 5 మంది ఆశావాహులు ఈరోజు కాంగ్రెస్ పక్షం నుండి తప్పకుండా 5 మంది కష్టపడి ముందరికి నడిపించుకుంటా ఇంత దూరం వరకు తీసుకొని రాగలిగినాం. వీకోట మండలానికి చేసిన గౌరవనీయులు కాంగ్రెస్ యువ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త పివి శివశంకర్ పివిఎం గారికి, మా సీనియర్ నాయకులైన గురువురెడ్డి అన్న గారు, శివన్న గారు, సద్దాం, ఆసిఫ్, తర్జు, మన నాగరాజ్ గారు, అలాగే ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన మా విక్కీ, రఫీల్, షమీరు, జవహరు, వీళ్ళందరికీ, మా మిత్రుడు తమ్ముడు సుబ్బు, గంధర్వమగంపల్లి సుబ్బు అంటాం మేము, సుబ్బు, శంకరు, వీళ్ళందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మీరందరూ చూసే ఉంటారు, గత 1 నెల ముందు పార్టీ పలంనేరు నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అనే విషయాన్ని ఎవరు చర్చించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి అసలు మర్చిపోయే స్థితి. అలాంటి పరిస్థితుల్లో మా బి శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీకి నేనున్నాను, కాంగ్రెస్ పార్టీకి నేను జవసత్వాలు నేను నింపుతాను, కాంగ్రెస్ పార్టీకి నేను పునాదుల నుంచి నేను తీసుకొస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి మాకందరితో కలిసి మాతో మమేకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి పూనుకున్నారు. వారికి చేతులు జోడించి సవినయంగా నేను నమస్కరిస్తున్నాను. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర 135 సంవత్సరాల చరిత్ర కలది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదో స్వార్థ రాజకీయాల కోసం ఏర్పడింది కాదు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తేవాలని చెప్పేసి స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్థాపించబడింది. ఆ స్వాతంత్రం కోసం స్థాపించబడి దాదాపు 60 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో ఎందరో నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, గొప్ప గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసి జైలుకు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు అయితేనేమి, జవహర్ లాల్ నెహ్రూ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, చాలామంది జైలుకు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాదిరిగా బీజేపీ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇతర పార్టీలు అయితేనేమి ఈరోజు వారి స్వార్థ రాజకీయాల కోసం పుట్టిన పార్టీలు, వారి అధికార దాహం కోసం పుట్టిన పార్టీలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు దాదాపు 5,000 మాత్రమే మన భారతదేశానికి సైన్యం ఉన్నింది. 2-3 యుద్ధ విమానాలు ఉన్నింది, 2-3 యుద్ధ నౌకలు ఉన్నింది. మనకు ఎలాంటి ఇది లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు అయిన తర్వాత ఈ రోజు కనబడుతున్న అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఎవరు వీళ్ళు కాదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కాదు, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్న బీజేపీ పార్టీ కాదు. వాళ్ళు చేస్తున్నది బీజేపీ పార్టీ
70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అమ్ముకొని పోతున్నారు. రైల్వేలు అమ్ముతున్నారు, రోడ్డు రవాణా వ్యవస్థను అమ్ముతున్నారు, ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అమ్ముతున్నారు, విమానాశ్రయాలను అమ్ముతున్నారు, అన్ని మంచి మంచి ఫ్యాక్టరీలను అమ్ముతున్నారు. ఇది వాళ్ళ దాహం చాలకపోగా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ విశాఖ ఉక్కు పైన వీరి కన్ను పడింది. విశాఖ ఉక్కును కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మనమందరూ ఆంధ్రులు గొప్పగా గర్వంగా చెప్పుకునే వాళ్ళం. మనము ఆంధ్ర బ్యాంక్ మనదే అని చెప్పేసి ఆ ఆంధ్ర బ్యాంకు నామరూపాలు చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే ఈ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి తొత్తులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు ఈ ఆంధ్ర బీజేపీ. వీళ్ళు తల్లి బీజేపీ వాళ్ళంటే తండ్రి బిడ్డ బీజేపీ. ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, టీడీపీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, వీళ్ళు ఎవరైనా ప్రశ్నించారా? మనకు ఎందుకు ప్రత్యేక హోదా రాకపోతున్నది ఎవరు ప్రశ్నించలేదు. మన ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్లి యూనియన్ బ్యాంకులో కలిపేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు, రోడ్లపైకి వచ్చారు. ఇది అన్యాయమయ్యా, మా ఆంధ్ర బ్యాంకు మా హక్కు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా మేము అడిగాం తప్పితే ఈ తెలుగుదేశం వాళ్ళైతేనేమి, వైసీపీ వాళ్ళైతేనేమి, జనసేన వాళ్ళైతేనేమి ఎవరు అడగలేదు. అంటే వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి మన ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రత్యేక కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.